షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తురాలా? ఏదైతే మా ఎన్నికల అసెంబ్లీ సాక్షిగా రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను మీ ముఖ్యమంత్రి కన్నా ఇల్లు లేదు, నేను తాడేపల్లిలో ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్ముతో ఒక బంగ్లా కట్టుకున్నాను, మరి నేను ఇక్కడే ఉంటాను, అమరావతి రాజధాని అని చెప్పి మూడు ముక్కలాటాడారు. పోలవరం ఏ విధంగా చేశారు, రాష్ట్రం సర్వనాశనం చేశారనే ప్రజలు 5 సంవత్సరాలుగా ఎదురు చూసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ పథకం అమలు పడలేదు, ఏ పథకము ప్రజలు హ్యాపీగా లేరు, ప్రజలు సర్వనాశనం చేశారు, యువతల్ని, మహిళలను, రైతుల్ని చేశారు. కాబట్టి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. మేము కాదు వెన్నుపోటు పొడిచింది, ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచినందుకు మరి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మరి కనిపించడం లేదా 10 నెలల నుంచి రాష్ట్రం ఎలా అభివృద్ధి పరుగులు పెడుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలా. అయ్యో మా పార్టీ పరిస్థితి అయిపోయింది, మరి నాకేమో 56 మంది సలహాదారులు ఉండ్రి, క్యాబినెట్ ఉండే, ఎమ్మెల్యే 151 అనేవారు, మరి ఏమైపోయారండి? ఈ 10 నెలల్లో రాష్ట్రం భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా, అతి అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఒక పక్క పోలవరం జరుగుతుంది, కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అమరావతి పనులు కనిపించడం లేదా? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెన్షన్ 4000 ఇవ్వలేదా? మరి రమ్మనండి చర్చకు. ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన వెన్నుపోటు దినోత్సవం పెడుతున్నారు కదా, మరి రమ్మనండి. 14, 19లో మేము ఏం చేశాం, 19, 24లో మీరు గ్రామాల్లో ఏం చేశారు, మరి ఈ 10 నెలల్లో మేము ఏం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎవరు వెన్నుపోటు పొడిచింది? బాబాయిని గొడ్డలతో నరికింది ఎవరు? ఎస్సీ బిడ్డల్ని డోర్ డెలివరీ చేసింది ఎవరు? తల్లిని, చెల్లిని తరిమి కొట్టింది ఎవరు? ఆస్తుల భాగాలని. మరి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి, మా అన్న నందమూరి తారక రామారావు మహిళలు గౌరవించిన పార్టీ. సొంత చెల్లికి, తల్లికే న్యాయం చేయలేరు. ఈ రోజు మహిళల గురించి మాట్లాడేది వెన్నుపోటు పుట్టిందే జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నుపోటుకున్న విషయం కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మా యువగల అధినేత మరి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.